రాష్ట్ర వ్యాప్తంగా ఫార్మాసిటీ కంపెనీలో అనేక ప్రమాదాలు అయితే చోటు చేసుకుంటున్నాయి. అయితే కార్మికుల తరపున పోరాటం చేస్తున్న అనేది పోరాటాలుగానే మిగిలిపోతున్నాయి. అయితే ప్రభుత్వం అయితే మటుకి ఈ ఫార్మాసిటికల్ కంపెనీలకైతే వత్తాసు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో మొత్తం అన్ని సంఘాలు కలిపి రేపు జూలై 9న అయితే ఈ సమ్మెకు అయితే పిలుపునిచ్చింది. దీంతోపాటు సిఐటిఈ రాష్ట్ర అధికార ప్రతినిధి సిహెచ్ నరసింహరావు గారు మనతో పాటు ఉన్నారు. సార్, ఏం చెప్తారు ఈ ఫార్మాసిటీ కంపెనీ ప్రమాదాల వల్ల? ప్రమాదాలు యాజమాన్యాల నిర్లక్ష్యాల వల్ల జరుగుతున్నాయి. దానికి పూర్తి ఆధారాలు చూపించగలం. ఎల్ఈ పాలిమర్స్ అవుట్డేటెడ్ ట్యాంక్ అని మేము చెప్పడం కాదు, 6 కమిటీలు వేశారు. హైకోర్టు కమిటీ వేసింది, సుప్రీంకోర్టు కమిటీ వేసింది, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వేసింది. అన్ని కమిటీలు కూడా ఏకగ్రీవంగా చెప్పారు. కానీ అలాంటి వాడికి తీసుకెళ్ళి ఇప్పుడు శ్రీ సిటీలో సన్మానం చేసి మరి ఇదే కంపెనీ ఎల్జీ పాలిమర్స్ అక్కడ పెట్టుకున్నారు. సౌత్ కొరియా వాడు విదేశం, దక్షిణ కొరియా ఇంత దేశం నుంచి వచ్చిన వాడికి అంత సన్మానాలు చేస్తున్నారు. అంటే అట్లాంటి వాడు నీకు రెడ్ ఇండస్ట్రీ ఒకసారి ప్రమాదం జరిగిన తర్వాత వాడు లైసెన్స్ క్యాన్సిల్ చేయాలి. వాడికి లైసెన్సే లేదు. 86 నుంచి లైసెన్స్ లేదని ఆ రిపోర్ట్లో ఉంది. అవుట్డేటెడ్ ట్యాంక్ అని ఉంది. అన్నీ కనీసం సైరన్ కొట్టుంటే ఒక్కరు కూడా చనిపోయేవాళ్ళు కాదు. 15 మందిలో సైరన్ కూడా మోగించాలి. ఎంత నిర్లక్ష్యం అది! అలాంటి ప్రాణాలు పోతున్నా కూడా పట్టించుకోకుండా ప్రభుత్వం వాళ్ళ మీద చర్యలు తీసుకోకుండా వాళ్ళకి సన్మానాలు చేస్తుంటే ప్రమాదాలు ఎలా తగ్గుతాయని అడుగుతున్నాం. ప్రమాదాలు పెరగడానికి కారణం ప్రభుత్వ విధానాలు, ప్రభుత్వం అవలంబించేటువంటి తప్పుడు విధానాలు. ఈ విధానాలు మారాలి, ఈ విధానాలను వ్యతిరేకించాలి. అందుకోసమే జూలై 9వ తేదీ సమిధులు తనిఖీలు ఉండాలి. మేము ఇదివరకు కంప్లైంట్ ఇస్తే, ఫిర్యాదు ఇస్తే వెంటనే ఇన్స్పెక్టర్లు వచ్చి పరిగెత్తేవాళ్ళు. కానీ ఈరోజు ఇన్స్పెక్టర్ ఎవడో వెళ్ళడానికి లేదు. ఢిల్లీ నుంచి ఆదేశాలు వస్తేనే మాత్రమే ఇన్స్పెక్షన్ చేయాలి. అందుకని ఈ విధానాల్లో తప్పు ఉంది. ఈ లేబర్ కోడ్ అనేటువంటిది రావడానికి కూడా మోడీ తీసుకురావడానికి ఇప్పుడు ఉన్న చట్టాలే చాలా బలహీనంగా ఉన్నాయి. వాటిని కూడా, అందులో ఉన్నటువంటి వాటిని కూడా లేకుండా చేయడానికి మోడీ లేబర్ కోడ్లు అనేటువంటి తీసుకురావడం అనేటువంటి జరిగింది. మేము సమ్మె చేస్తే, ఈరోజు తప్పు చేశారని సమ్మె చేస్తాం. సమ్మె చేస్తే, ఒకరోజు సమ్మె చేస్తే 8 రోజులు జీతం కట్ అవుతుంది కార్మికుడికి. మేము నాయకులు లాంటి వాళ్ళం, మేము సమ్మె ప్రోత్సహించామని మమ్మల్ని జైల్లో పెట్టచ్చు, మమ్మల్ని అరెస్ట్ చేయొచ్చు, కేసు పెట్టచ్చు. కానీ యజమానుల మీద ఏమి గతంలో ఉన్న ఎత్తేసారు. ఇప్పుడు లేనిటువంటిది యూనియన్ నాయకుల మీద సమ్మె అనేది మా రైట్. అది మేము సాధించుకున్నాం 1947లో. ఈరోజు సాధించుకున్నటువంటి కాదు. బ్రిటిష్ వాడి కాలంలోనే 1926లో ట్రేడ్ యూనియన్ రైట్ అంటే సంఘం పెట్టుకోవడం. 47లో స్వాతంత్రం రాకముందు, అది ఆగస్టు ముందు, దాని ప్రకారం సమ్మె చేసే హక్కు అనేటువంటిది వచ్చింది. అలాంటివి బ్రిటిష్ కాలంలో సాధించుకున్న హక్కులు కూడా ఈరోజు మోడీ పాలనలో లేకుండా చేస్తున్నాడు. కార్మికుల యొక్క ప్రాథమిక హక్కులని పోతున్నాయి. అందుకని మేము సమ్మెలకు సిద్ధమవుతున్నాం. జూలై 9 దేశవ్యాప్తమైన సమ్మె జరుగుతుంది. అంటే ప్రభుత్వాలకి కంపెనీల మీద ఉన్న ప్రేమ కార్మికుల మీద అయితే లేదు. కార్మిక ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నా పట్టించుకునే నాదుడే లేదు. ఏంటి ఈ వ్యవస్థ? ఏం చెప్తుంది అసలు? ఫార్మా కంపెనీల ఉదాహరణకి 90లో దేశవ్యాప్తంగా మొత్తం టర్నోవర్ అంతా 5,000 కోట్లు మాత్రమే. ఈరోజు అది 3 లక్షల కోట్లకు పెరిగింది. ఎన్ని రెట్లు పెరిగింది? ఆ రాష్ట్రంలో 10 మంది మొదటి ధనవంతులు, 7 ఫార్మా కంపెనీ యజమానులు. ఆ స్థాయికి లాభాలు పెరిగాయి. కానీ ఆ లాభాలు పెంచే దాంట్లో కొంతైనా కనీసం భద్రత కోసం కేటాయిస్తే ఖచ్చితంగా ప్రమాదాలన్నీ కూడా నివారించవచ్చు. కానీ ప్రభుత్వం దాన్ని నియంత్రించాలి. ప్రభుత్వం ఆ పని చేయడంలా. యజమానుల యొక్క లక్షణం అది. వాళ్ళ లాభాలు పెంచుకోవడం ఒకటే ఉంటుంది తప్ప రెండో వైపున కార్మికుల సంక్షేమం వాళ్ళంతటా వాళ్ళు చూడరు. కానీ చూసేటట్టు చేయాల్సిన బాధ్యత ఉన్న ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం అనేటువంటిది, ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం, ప్రభుత్వ విధానాల్లో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరుతో, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరుతో ఈరోజు విధానాలు అనేటువంటిది అన్నీ యజమానులకు అనుకూలంగా మారడం, కార్మికులకు వ్యతిరేకంగా ఉండడం, శ్రమ చేసేవాడు, కష్టపడేవాడికి విలువ లేకుండా చేయడం అనేటువంటిది ఈరోజు అత్యంత దారుణమైన విషయం. అందువల్లనే కార్మిక వర్గం ఈ రకమైన ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. పెట్టుబడిదారులు అనుకూలంగా ప్రభుత్వాలు వ్యవహరిస్తారు. 9వ తారీఖు జరిగే ఈ కార్మిక సమ్మెలో మీ ప్రధాన డిమాండ్లు ఏంటి సార్? లేబర్ కోడ్లన్నీ రద్దు చేయాలి. 29 పాత కార్మిక చట్టాలన్నింటినీ కూడా తిరిగి పునరుద్ధరించాలి. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వ పాలసీలు, రిక్రూట్మెంట్ జరగాలి. ఈరోజు ఉద్యోగాలు అనేది ఉంటే కల్పించాలి. దాన్ని లేకుండా ఓవర్ టైం చేయమంటున్నారు. 12 గంటలు పని చేయాలని, మొగుడు పిల్లలు ఆదివారం ఇంటి దగ్గర కూర్చొని కబుర్లు చెప్పుకుంటారని అడుగుతున్నాడు ఎల్ఎన్టీ యజమాని సుబ్రహ్మణ్యం. అలాగే గవర్నమెంట్ ఏం చేసింది, ఇప్పుడు గత నెలలోనే 10 గంటలు, కనీసం 10 గంటలు ఫిక్స్ చేసింది. 12 గంటల వరకు చేయాలన్నారు. ఫార్మా కంపెనీలు ప్రతి దాంట్లో ఈరోజు జరుగుతున్నది ఏమిటంటే 12 గంటల పని, 8 గంటల పనే లేదు. అంతేకాకుండా ఒక ఆపరేటర్ రాకపోతే వాడు తిరిగి 12 గంటలు పని చేయాలి, విశ్రాంతి లేదు. ఆ విధంగా శ్రమ మనుషులు లేరా? మనుషులు ఉన్నారు. కానీ రిక్రూట్మెంట్ చేయకుండా తక్కువ వేతనాలకి ఎక్కువ పని గంటలు పని చేయించేటువంటి తప్పుడు విధానం ఉంది.
అలాగే ప్రైవేటీకరణ విధానాలు, ప్రైవేటీకరణ అనేటువంటి పేరుతో దేశ సంపదని, భారీ పరిశ్రమలు, గనులు, సముద్ర తీరం వీటి మొత్తాన్ని ప్రైవేట్ వాళ్ళకి అప్పచెబుతున్నారు. ఇది విధానం. ఈ విధానం తప్పు. ఇది దేశ సంపద. స్టీల్ ప్లాంట్ ఎవడ బాబు గారు 64 గ్రామాలు ఖాళీ చేసి రైతాంగం త్యాగం చేసిస్తే అది ఏమీ లేకుండా నీకు పోసుకోవాడికో, దక్షిణ కొరియా వాడికో, ఉత్తర కొరియా ఎవడికో నీ ఇష్టం ఇచ్చినోడికి అప్పగిస్తావా? ఇది దేశం యొక్క సంపద, ప్రజల సంపద. నీకు అధికారం ఇచ్చారు తప్ప ఈ సంపదనంతా వాళ్ళని అప్పగించడానికి. ఆ విధానానికి వ్యతిరేకంగా మేము పోట్లాడుతున్నాం. సరే, ఈ సమ్మెలో ఏ ఏ కార్మిక సంఘాలు అయితే పాల్గొంటున్నాయి? దేశవ్యాప్తంగా ఉన్న కార్మిక సంఘాలు ఒక్క బిఎంఎస్ మినహా అన్ని కార్మిక సంఘాలు పాల్గొని సిఐటి ఉంది, ఏఐటీసీ ఉంది, ఐఎన్టీసీ ఉంది, హెచ్ఎంఎస్ ఉంది. ఇక్కడున్న ముఖ్యమైనటువంటి సంఘ ఐఎఫ్టియు ఇలాంటి సంఘాలన్నీ కూడా 11 సంఘాలు దేశవ్యాప్తంగా ఉన్నాయి. ఒక్క బిఎంఎస్ఏ లేదు. బిఎంఎస్ ఏమిటంటే బీజేపీ కేంద్ర ప్రభుత్వానికి భజన చేస్తూ, లేబర్ కోడ్ను బలపరుస్తూ, ప్రైవేటీకరణ స్టీల్ ప్లాంట్ను బలపరుస్తూ, తప్పుడు విధానాలతో ఈరోజు కార్మిక వర్గానికి వ్యతిరేకంగా, కార్మిక వర్గానికి ద్రోహం చేస్తున్న సంస్థ బిఎంఎస్. వాళ్ళు తప్ప మిగిలిన వాళ్ళందరూ ఈ సమ్మెలో ఉన్నారు. ఈ కార్మిక ఈ ఫార్మాసిటీ కంపెనీలో ప్రధానంగా ఈ రియాక్టర్లు, ఈ మధ్యకాలంలో మనం చూసాం రియాక్టర్ల వేళ అనేక మంది ఈ ప్రాణాలు విడిచారు. అలాగే దగ్గరలో అసలు మనకి విశాఖపట్నం చూసుకుంటే, ఆంధ్ర రాష్ట్రం పక్కన పెడితే విశాఖపట్నంలో చూసుకుంటే దగ్గరలో అసలు బర్న్కి సంబంధించి హాస్పిటల్ నాకు తెలిసి ముంబై తప్పించి ఎక్కడ దరిదాపుల్లో బర్న్స్ హాస్పిటలే లేదు. ఏం చెప్తారు సార్? ప్రమాదాలు జరగడానికి హైడ్రోజన్ గ్యాస్ అనేది ఈ టెక్నాలజీ వచ్చిన తర్వాత ఇది విస్ఫోటం లాంటిది. అంత తీవ్రమైనటువంటి మామూలు ప్రమాదాలు జరగవు. రియాక్టర్ పేలితే జరిగేటువంటి ప్రమాదాలు అనేటువంటి చాలా తీవ్రంగా ఉంటాయి. కానీ దానికి తగినట్టుగా ఇటువంటి నివారణ చర్యలు అనేది లేదు. రెండోది, అయిన తర్వాత అయినా మీరు అన్నట్టు హాస్పిటల్ అనేది ఉమ్మడి రాష్ట్రంలోనే హైదరాబాదు, విజయవాడతో సహా, విశాఖపట్నంతో సహా ఆంధ్రాలో ఎక్కడ ఒక్క స్టీల్ ప్లాంట్లో గతంలో ఉండేది. ఈరోజు అక్కడ లేదు. కేజీహెచ్లో పేరుకు ఉంది, కానీ అక్కడ డాక్టర్ లేరు. ఆ విధంగా ఈరోజు అత్యంత ప్రమాదాలు జరుగుతున్నటువంటి దానికి ప్రతి ఫార్మా దగ్గర సెంటర్లో బర్న్స్ యూనిట్ ఉన్నటువంటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంది. అది లేకపోతే కనీసం తర్వాత గాయాలు పాలైన వాళ్ళైనా కాపాడుకోవడానికి అవకాశం లేకుండా పోతుంది. అటువంటి చర్యలు దానికి ఎంతో అవ్వదు. వాళ్ళు వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు ఆదాయాలు గడిస్తున్నారు. అలాగే ప్రభుత్వం కూడా వాళ్ళ మీద అదనంగా పన్ను వేయచ్చు. అదనంగా వాళ్ళతో చంద్రబాబు నాయుడు గారు ఈరోజు భాగ్యవంతులకినో పేదవాళ్ళకి ఇప్పిస్తున్నారు. అసలు వాడికి కష్టపడేవాడికి చూడండి, మేము పేదవాళ్ళకి ధనవంతులు పాపం కాపాడతారట. ఫార్మాసిటీ కంపెనీలు అందరికీ కలిపి ఈ బర్న్స్ హాస్పిటల్ పెట్టమంటే వాళ్ళకి పెద్ద సమస్య కాదు. కానీ అది ప్రభుత్వం చేయాలి. ప్రభుత్వం ఒత్తిడి చేయాలి. ప్రభుత్వం వాళ్ళ అది చేయడం వాళ్ళ కమిషన్లు తీసుకుంటే చాలు. ఎలక్షన్ల ముందు ప్రతి సంవత్సరం ప్రతి నెల అక్కడ రౌడీ మామూలు వసూలు చేసేవాళ్ళు ఉన్నారు, అలాగే నెలవారీ మామూలు వసూలు చేసేవాళ్ళు ఉన్నారు, సంవత్సరాల చేసేవాళ్ళు ఉన్నారు, ఎలక్షన్లో కోట్లు తీసుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళని వాళ్ళు కాపాడుకుంటారు, వాళ్ళని వాళ్ళు చూసుకుంటారు. ప్రజలు మాత్రం, కార్మికులు మాత్రం ఇట్లా ప్రాణాలు పోతున్నాయి. ఇది ప్రధానంగా మనం చూసుకోవచ్చు. ఈ ఫార్మాసిటీ కంపెనీలకి ప్రభుత్వం అయితే ఒత్తాస పడుతుంది, ప్రాణాలు పోతున్న కార్మికులను అయితే పట్టించుకోవట్లేదు. ఈ నేపథ్యంలోనే కార్మికులు రావాల్సిన అన్ని బెనిఫిట్స్ రావాలి. ఈ నేపథ్యంలోనే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెకి అయితే పిలిపించాం. మొత్తం 11 ఈ సంఘాలు అయితే ఇందులో పాల్గొంటున్నాయి. కంపల్సరీ రేపు జూలై 9వ తారీఖు అయితే ఈ సమ్మెకి అయితే పిలుపునిచ్చామని చెప్పి సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరసింహరావు గారు అయితే తెలియజేస్తున్నారు. కెమెరామెన్ రమణ కుమార్తో శివరామకృష్ణ, ఆర్టీవీ, విశాఖపట్నం. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.